2027 గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని ఏపీ దేవాదాయ శాఖ పరిగణలోకి తీసుకుంది. సుమారు 2,105 కోట్ల రూపాయలతో పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కరాల నిర్వహణకు మంత్రులతో ప్రత్యేక కమిటీతో పాటు 2 సీనియర్ ఐఏఎస్లను ప్రభుత్వం నియమించింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి సుమారు 3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రానున్న పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని ఏపీ దేవాదాయ శాఖ పరిగణలోకి తీసుకుంది. సుమారు 2,105 కోట్ల రూపాయలతో పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కరాల నిర్వహణకు మంత్రులతో ప్రత్యేక కమిటీతో పాటు 2 సీనియర్ ఐఏఎస్లను ప్రభుత్వం నియమించింది.